బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అధ్యక్షతన కిషన్ రెడ్డి అధ్యక్షతన అయితే సమావేశం కొనసాగుతుంది. దాదాపు అరగంట అవుతుంది సమావేశం ప్రారంభమై. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు, వాటికి సంబంధించి ప్రజలతో అండగా ఉండాల్సినటువంటి అవసరం అనే నేపథ్యంలో అయితే సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ నెల 25వ తేదీన స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కానీ దానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా పాల్గొనాల్సిన అవసరం ఉందని కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలాబలాలు ఒకసారి చూసుకుంటే మనం బీజేపీకి గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 మంది, ఎంఐఎం తరఫున 44 మంది, బీఆర్ఎస్ తరఫున 56 మంది, కాంగ్రెస్ తరఫున 2 గెలుపొందారు. ఆ తర్వాత కాలానుగుణంగా బీజేపీకి 39 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఎంఐఎంకు 41 మంది ఉన్నారు, బీఆర్ఎస్కు 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు, కాంగ్రెస్కు 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే 2 ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక మొత్తం ఒక 2 కార్పొరేటర్లు కూడా చనిపోయారు. అయితే ప్రస్తుతం 150 మంది కార్పొరేటర్లకు 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే బీజేపీ తరఫున ఎన్నికైనటువంటి 39 మంది కార్పొరేటర్లకు సంబంధించి ఈ ప్రస్తుతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కిషన్ రెడ్డి వాళ్ళకి వివరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మీరంతా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. దాదాపు 24 నియోజకవర్గాలు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి. ఈ నియోజకవర్గాల్లో మనం బలమైనటువంటి పార్టీగా, బలమైనటువంటి ప్రజలకు ఒక అండగా ఉన్నామని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నిటి పట్ల మీరంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఏ సమస్య మీ దృష్టికి తీసుకొచ్చినా వాటిని పరిష్కరించే సంబంధిత అధికారులకు వచ్చి, లేదంటే పోరాట రూపంలో ఈ ధర్నాలు, రాస్తారోకాల రూపంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరంతా కృషి చేయాలని కూడా చెప్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చేయాల్సినటువంటి అంటే కార్పొరేటర్లు చేయాల్సినటువంటి ఈ వ్యూహ ప్రతిభావాలను కూడా వాళ్ళకి వివరిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ కార్పొరేటర్ల పాత్ర, వాళ్ళు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఏ విధంగా అండగా ఉండాలి అనే విధంగా కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా అయితే ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్లు 39 మంది ఉన్నారు. అయితే ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మీరంతా కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 15 మందిని స్టాండింగ్ కమిటీలో ఎన్నుకుంటారు. వాళ్ళంతా జిహెచ్ఎంసీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. జిహెచ్ఎంసీ అభివృద్ధిలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, వేటిని చేపట్టవద్దు, ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, వాటికి సంబంధించిన నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి అన్నిటిని కూడా స్టాండింగ్ కమిటీ సమావేశంలోనే నిర్ణయిస్తారు. దానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం కూడా తెలుపుతుంది. అందులో బీజేపీ కార్పొరేటర్ల పాత్ర అనేది చాలా కీలకంగా ఉండాలని కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం బరిలో నిలిచినటువంటి బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల పోరాటం చేయాలి. అదేవిధంగా ప్రజలకు అండగా నిలవాలని కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో, ముఖ్యంగా కార్పొరేటర్ల సమావేశం కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో సమస్యలన్నిటి మీద ప్రజల తరపున పోరాటం చేసే విధంగా మీరంతా పోరాట పటిమ ప్రదర్శించాలని, ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందనేది సంకేతం ఇవ్వాలని కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యూ.